పక్కన పడేసి ఇక మిగిలిన సమయం నీ కుటుంబంతో కలిసి దేవునితో. ఎప్పుడన్నా నీ భార్య బిడ్డలను తీసుకెళ్ళి కాస్త ప్రశాంతంగా తీసుకెళ్ళి అన్నీ పక్కన పడేసి ఒక రోజంతా వాళ్ళతో గడిపావా? ప్రశాంతంగా నీ పిల్లల ఆలోచనలు తెలుసుకున్నావా? నాన్న నాకు అది, నాన్న నాకు ఇది, నాన్న నీ బిడ్డల అభిప్రాయాలు తెలుసుకున్నావా? ఎందుకు నీ సంపాదన తగలేనా? నీ సంపాదన జల్లంగుండా ఎందుకు నీ సంపాదన? కనీసం నీ పిల్లలతో కాసే ఒక 2 రోజులు గడపని బతుకు ఎందుకు? రోగం వచ్చినప్పుడు నువ్వు ముందే అలవాటు చేయలేదు, రోగం వచ్చి నువ్వు బెడ్ మీద పండుకుంటే వాళ్ళు పలకరించరు నిన్ను. అప్పుడు కుమిలి ఎవరు నన్ను పలకరించట్లా, వారం రోజుల నుంచి నేను ఎక్కడే ఉంటున్నా, వస్తున్నారు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అసలు ఏం ఎందుకు పలకరిస్తే నేను అలవాటు చేసుకున్నావా? ఫెలోషిప్ ఉందా? నెలంతా నువ్వు కష్టపడితే కనీసం ఒక్కరోజు బయటికి తీసుకెళ్ళవా? భార్య బిడ్డల్ని తీసుకెళ్ళి ఒకరోజు వాళ్ళకి స్పెండ్ చేయవా? వాళ్ళతో మాట్లాడవా? వాళ్ళ మనసు తెలుసుకోవా? ఎక్కడికెక్కడ లోకాలకు తిప్పకపోతే ఉంది కదా, సన్నిధి ఉంది కదా, పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి కదా, ఇటు ఒకటి తీసుకెళ్ళవా బాబు? బయటికి తీసుకెళ్తే సమస్య. ఆడపిల్లలు అనుకుంటే, మగ పిల్లలు అనుకుంటే, లేదా అమ్మాయి అబ్బాయి అనుకుంటే ఎక్కడికో ప్రొటెక్షన్ ఉన్న దగ్గరగా తీసుకెళ్ళవా? తీసుకెళ్ళి అంత బిర్యానీ ఇప్పించవా? తినిపించు, ఐస్ క్రీమ్ తినిపించవా? కూర్చో, కాసేపు మాట్లాడు. ఏంటమ్మా, ఏందిరా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంట్రా, ఏంది నీ పరిస్థితి ఏందని కొంచెం ఫెలోషిప్ ఏర్పాటు చేయి ఫ్రెండ్లీగా. నేను అలవాటు ఉండాలి, ఫ్యామిలీ ఫెలోషిప్ ఉండాలి. ఎందుకంటే నువ్వు అలా సహవసించే బిడ్డల్ని ప్రభావితం చేయగలుగుతావు. నువ్వు భక్తిపరుడు కదా, ఆ సహవాసంతోనే నీ పిల్లల్ని కూడా భక్తికి నువ్వు రేపగలుగుతావు. నీ కష్టాన్ని బిడ్డలకు చెప్పుకోగలుగుతావు, నీ భారాన్ని బిడ్డలకి ఇవ్వగలుగుతావు. అవునా? అవన్నీ ఇవ్వాలంటే ముందు నువ్వు వాళ్ళు సంతోషించే ప్రదేశం పక్కకి తీసుకెళ్ళి ముందు వాళ్ళకి ఇష్టమైన తినిపించాలి, కూర్చోవాలి, కాసేపు వాళ్ళతో ఆడాలి. పిల్లోడు అయిపోవాలా నువ్వు? నేను మీసాలు తిప్పినా నా మొనగాడిన నేను ఎచ్చులు పడొద్దు. పిల్లల దగ్గర అయిపో, పిల్లల దగ్గర పిల్లోడు అయిపో. నువ్వు వాళ్ళని సంపాదించుకోవాలి, పిల్లల్ని, నీ బిడ్డల్ని నువ్వు సంపాదించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోవాలి. ఇప్పటి నుంచే వాళ్ళతో కొంచెం సహచర్యం ఏర్పాటు చేసుకుంటే నీ భావాలు, అమ్మా నువ్వు చదవాలరా తల్లి, నాన్న ఐస్ క్రీమ్ తింటావా? పర్లేదు డాడీ, తినమ్మా, తినరా తల్లి, తిను. ఇంకేం కావాలి నీకు? అవన్నీ కాదు, మాట్లాడు డాడీ. మాట్లాడతామా, నాకు ఒక ఆశ ఉందిరా, నేను దేవుని కోసం ఎక్కువ చేయలేకపోయాను, కొంచెం చేస్తున్నాను.